హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. సార్ శ్రవణ్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేటెస్ట్ ఇష్యూస్ 3-4 ఇష్యూస్ ఉన్నాయి. మీరు మాట్లాడితే బాగుంటుంది, మీ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నాం. దానికోసం ఈరోజు మిమ్మల్ని రియాలిటీ చెక్ పిలిచాను. సో మేజర్గా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు సంబంధించి గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశానికి సంబంధించి మొదట్లో ఆయన రెస్పాండ్ అయ్యారు. కానీ ఇటీవల జరుగుతున్న చాలా ఇష్యూస్ పైన పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇష్యూస్లో వ్యూహాత్మక మౌనం పాటించడానికి రీజన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి దానిపైన? నరసింహరావు గారు, అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల 2019 అంటే 2018 ఎండింగ్ నుంచి కూడా చాలా యాక్టివ్గా ఈ రాష్ట్ర రాజకీయాలని నిశ్చితంగా పరిశీలిస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. 2018 తర్వాత 2018 నేను రిజైన్ చేసిన తర్వాత జాబ్కి, సో కొంత ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల, ప్రతి రాజకీయ పరమైన అంశం అనండి, సామాజిక పరమైన అంశం అనండి, లేకపోతే ఇంకా వేరే అంశాలు కూడా నేను స్టడీ చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. అండ్ 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం తీసుకున్న పాలసీస్, నిర్ణయాలు, వీటిని కూడా చాలా సీరియస్ గా దగ్గరుండి ఫాలో అయినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. నేను 2019-24 మధ్య జరిగిన ప్రభుత్వంలో జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో అంశాల పట్ల పరితపించిన విధానం నిజంగా చాలా మందిని అబ్బురపరిచింది. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్, సో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా ఉండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళు అంశాల పట్ల స్పందించినటువంటి విధానం నా భూతో నా భవిష్యత్. చాలా యాక్టివ్ గా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేమ చిటుక్కుమంటే, ఈవెన్ ఒక సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అంశంలో జరిగినటువంటి వ్యక్తుల యొక్క తల్లిదండ్రుల్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 15 hours లోపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు. తల్లిదండ్రులు వాళ్ళ కాంపన్సేషన్ పే చేశారు. డాక్టర్ సుధాకర్ అంశంలో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఈరోజు సుధాకర్ ని విశాఖపట్నంలో కొట్టడం స్టార్ట్ చేస్తే, సాయంత్రానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తయారు చేసేసి నేను వేద్దామని హైకోర్టుకు వెళ్లే లోపే అప్పటికే ఆవిడ ఒక లెటర్ రాసేసి రిజిస్ట్రార్ జనరల్ కి దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ గా కన్వర్ట్ చేసు. చంద్రబాబు నాయుడు గారు ఒక మూగ పాపని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరో ఒక రేప్ చేశారనేటువంటి ఒక అంశంతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే, చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగతంగా మంది మార్బలంతో హాస్పిటల్కి వెళ్లి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాపకి, అలాంటి పాపకి న్యాయం చేయాలని బయట చెంగు ఎగగట్టి ఇప్పుడున్నటువంటి హోంమంత్రి అనిత గారు అక్కడ మహిళా కమిషన్ గెరావ్ చేసిన అంశం దగ్గర నుంచి చూసుకుంటే, వాట్ నాట్ నరసింహరావు గారు, ఒక అంశంలో ప్రభుత్వం స్పందించిన విధానం నిజంగా ఒక భావితరాలకు ఆదర్శంగా స్పందించింది. కానీ ఇదే సినారియోలో గౌరవ ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అనంతబాబుకి, వాళ్ళ మదర్ కి, వాళ్ళ ఫాదర్ కి జరిగినటువంటి అంశాల్లో జరిగినప్పుడు ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికేయాలి అని చెప్పిన స్టేట్మెంట్ దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా, ప్రతి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఒక్కొక్కటి చెమడాలు ఒలుస్తాను, ఈ రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలి అంటే వాడు భయపడిపోయేటువంటి ఒక తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేటువంటి చట్టాలను తీసుకొస్తాం, నాకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. బద్రీనాథ్ అని అంటారు చూసారా సినిమాలో, పవన్ కళ్యాణ్ బద్రీనాథ్ అంటాడు సినిమా, ప్రకాష్ రాజ్ తోటి గొడవ పడినప్పుడు ఆ రేంజ్ లో డైలాగులు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా భావితరాలకు ఆదర్శంగా నిలిపించారు. కానీ
సీన్ కట్ చేస్తే Hmm. ఇదంతా ప్రథమ భాగం. ఉమ్, సినిమాలో ఉమ్, ప్రథమ భాగం. ఉమ్, ప్రథమ భాగంలో ఉన్నప్పుడంతా మేము హీరో ఉమ్, చాలా చాలా అమ్మాయిని ప్రేమించేదానికి చాలా మంచివాడిగా నటించి టై కట్టుకొని ఎటువంటి అలవాటు లేని వాడిగా నటించి పున్నమి నాగులో చిరంజీవి గారి ఆ క్యారెక్టర్ ఉంటుంది చూసారు, ఉమ్, చాలా మంచిగా జరిగేటువంటి ఇదంతా ప్రథమ భాగం. ఉమ్, ప్రథమ భాగం తర్వాత విశ్రాంతి తర్వాత ఉమ్, పాపం ఈ విశ్రాంతి తర్వాత ఆ అమ్మాయి ప్రేమించి వాడు మంచోళ్ళలాగా ఉన్నాడు, టై కట్టుకున్నాడు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అరుస్తున్నాడు, ఎక్కడంటే అక్కడ అరుస్తున్నాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో పాపం అన్ని సందర్భాలకు వెళ్తున్నారని అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు, మహిళలు, వృద్ధులు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏం చేశారు, ఉమ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉమ్. పెళ్లి చేసుకున్నారంటే ఇట్ మీన్స్ అధికారం ఇచ్చేసారు. అధికారం ఇచ్చేసారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు పున్నమి నాగు సినిమా రెండో పార్ట్. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడపిల్ల పాప చిన్న పాపని మరణించడం జరిగిందంటే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్, ఉమ్, ఉమ్, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన పని లేదు. ఉమ్, 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 అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం రాజమండ్రిలో జరిగినటువంటి అంశాలు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆడపిల్లల మీద, ఉమ్. ఇప్పుడు జస్ట్ నో మనం రిఫర్ చేసుకున్నట్టుగా అవును సార్. పుష్పాంజలి ఆ పాప మీద జరిగిన అంజలి, నాగాంజలి. నాగాంజలి, ఉమ్. ఈ పాప మీద జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి దాడి. నేనేమంటానంటే ఈ దాడి ఎవరు చేయించారు, ఎవరు చేయించలేదు, ఏంటి అనేది అనవసరం, అప్రస్తుతం. ఉమ్, మనకి చూడాల్సింది ఏంటంటే ఒక పాప మీద దుర్మార్గకరమైనటువంటి సంఘటన జరిగింది, ఆమె చనిపోయింది. ఉమ్, ఇప్పుడు 2021 ఆ సందర్భంలో ఉమ్. రమ్య బీటెక్ స్టూడెంట్ ని ఒక అబ్బాయి కత్తితో పొడిచేశాడు. అవును అవును. ఆగస్టు 15వ తారీఖు. బాపట్ల ఇక్కడ. ఫస్ట్ బాపట్ల కాదు, గుంటూరు నడిబొట్లో. ఉమ్, ఉమ్, గుంటూరు నడిబొట్లో ఉమ్, అవును. నేను నారా లోకేష్ గారు ఇద్దరం కూడా ఒకేసారి రీచ్ అయ్యాము. ఉమ్, స్పాట్. మేము ఇద్దరు రీచ్ అయితే మమ్మల్ని ఇద్దరు ఎలో చేయాలి, ఉమ్, నారా లోకేష్ ఏం సార్ ఇంత దుర్మార్గమైన పరిస్థితి నాతో అన్నప్పుడు నేనన్నా ఏం చేద్దాం సార్, మన బాధితులకి భరోసా ఇవ్వడానికి వచ్చాము, ప్రభుత్వం మరి ఆపదు, ఖచ్చితంగా ఆపుతుంది. ఉమ్, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, హాస్పిటల్ దగ్గరికి ఎలో చేయాలి. ఉమ్, అంటే నేనేమంటానంటే ప్రభుత్వం అనేది ఒక దుర్మార్గకరమైన సంఘటన జరిగినప్పుడు ఉమ్, ఆ దుర్మార్గకరమైన సంఘటన జరిగిన దానికి బాధ్యులను పట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఉమ్. ఆ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్. వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ అదే కదా. భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఉమ్, 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 అనిత గారు ఉన్నారు హోమ్ మినిస్టర్, ఆవిడ వెళ్లి ఆ బాధిత కుటుంబాన్ని కలిసి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాకా వెళ్లి వాళ్ళని కలిశారు, ఉమ్, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనంతబాబు కుటుంబాన్ని ఎందుకు కలిశారు, సుధాకర్ కుటుంబాన్ని ఎందుకు కలిశారు, మిగతా వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు కలిశారు, ఇప్పుడు నిన్న సుధాకర్ కుటుంబాన్ని వెళ్ళి అనిత గారు కలిశారు, ఎందుకు కలిశారు హోమ్ మినిస్టర్ హోదాలో, ఆ కుటుంబానికి భరోసా. ఉమ్, ఆ సుధాకర్ గారి కుటుంబం చనిపోయిందను నిన్న నాగాంజలి పాప అని పరామర్శించడానికి హోమ్ మినిస్టర్ గారికి సమయం దొరకలేదా? ఉమ్, ఒక మహిళ చచ్చిపోతే హోమ్ దొరకలేదా? మరి రమ్య చనిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మీరందరూ వెళ్ళిపోయి చూశారు కదా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ప్రజల యొక్క సమస్యలు పట్టవా? మోర్ రెస్పాన్సిబిలిటీ కదా. యువర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ నౌ. ఇట్ ఈస్ నాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ లీగల్ రెస్పాన్సిబిలిటీ. ఉమ్, నరసింహరావు గారు, మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉంటుంది కాదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది అంటున్నా. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అపోజిషన్ లో టోటల్ రెస్పాన్సిబిలిటీ. I can use the word. I can use the word. It is an absolute responsibility. Total responsibility lies on them. Because ఒక పాపని ఒకడు చంపేస్తున్నాడు అంటే, ఒక పాపని ఒకడు చంపేశాడు అంటే దానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి అనిత లైబులే, దాన్ని హోల్డ్ లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు లైబులే. కరెక్ట్. ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి హోమ్ మినిస్టరు అండ్ చీఫ్ మినిస్టరు ఒక ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోక శ్రవణ్ కుమార్ నరసింహరావు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? కాదు కదా. ఐఎమ్ రెస్పాన్సిబుల్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళ మీద ఒక క్రైమ్ జరిగింది అంటే దానికి రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాల్సింది వీళ్ళే. ఇప్పుడు నిన్న 16,836 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి అని హోమ్ మినిస్టర్ నిన్న అసెంబ్లీలో చెప్పింది. ఈ 16,800 మంది జరిగినటువంటి అఘాయిత్యాలకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రభుత్వమే కదా. ప్రభుత్వందే కదా. ప్రభుత్వందా కదా. అంతే కదా. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు నేను ఒక్కసారి మళ్ళీ మీకు చదివి వినిపిస్తా ప్రజల కోసం. ఎందుకంటే పాపం చాలా రోజులు అయింది కదా, మర్చిపోయినట్టున్నారు వాళ్ళంతా. ఒకసారి నేను చదివి వినిపిస్తా.
పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు దయచేసి వీటిని నాకు కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించింది, నేను చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీర్ ఈ పార్టీలో గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరు ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏ అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహక శక్తులకు ఇస్తే ఎవరు 22,50,000 మంది వాలంటీర్లు ప్రతి గ్రామంలో 50 ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎవరెవరు ఎలా చేసి వీళ్ళు కిడ్నాప్ చేయటం కానీ ట్రాప్ చేయటం కానీ జరిగి మిస్ అయిపోయినారు. 29,000 మంది మహిళలు మిస్ అయిపోవటానికి గ్రామ వాలంటీర్స్ ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దీంట్లో వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది పెద్దల హస్తం ఉంది, కేంద్ర నిఘా వర్గాలు నాకు తెలియజేసినాయి. వీళ్ళందరినీ కూడా వ్యభిచారంలోకి, ఉమెన్ ట్రాఫింగ్ లోకి వైఎస్ఆర్ ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఉమెన్ ట్రాఫికింగ్ లోకి జరిపించడానికి వీళ్ళని వాలంటీర్లు మాత్రమే దీనికి సహకరిస్తున్నారని చెప్పినటువంటి మాట, ఒక ప్రభుత్వంలో చెప్పినటువంటి మాట నిజమే అనుకుందాం కాసేపటికి. నేనేమంటానంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా జరిగినటువంటి 16,800 మంది యొక్క ఆడపడుచుల యొక్క అఘాయిత్యాలను పట్టించుకోకపోతే మానే, ఈ ప్రభుత్వం 10 నెలల నుంచి చేసినటువంటి 10 నెలల్లో జరిగినటువంటి అఘాయిత్యాల మీద కనీసం మీరు వారాహి యాత్రలో చెప్పినట్టుగా ఆ 27,000 మంది మీద జరిగినటువంటి మిస్సింగ్లు అయినా సరే ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి తీసుకొచ్చి ఆ వాలంటీర్లను అరెస్ట్ చేసి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ ని డిమాండ్ చేస్తాను. డెఫినెట్ గా వ్యాలిడ్ సార్, డెఫినెట్ గా వ్యాలిడ్. ఏదో సోషల్ గా డిమాండ్ చేస్తున్నానంటే ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే నరసింహరావు గారు మిస్ అయిపోయిన ప్రతి పాప, వ్యభిచార కూపంలో ఉన్న ప్రతి పాప ఎవ్రీడే సిచ్యువేషన్ విల్ బికమ్ వర్స్ట్. కరెక్ట్. ఎందుకంటే మీరు 10 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, అప్పటికి 2-3 సంవత్సరాల నుంచి ఆమె తప్పిపోయిన అమ్మాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ వల్ల వ్యభిచారంలో ఉంది. మరి 10 నెలల తర్వాత కూడా ఆ పాపను ఇంకా మీరు వ్యభిచారంలోనే వాళ్ళని బయటకు తీసుకురాకుండా మిస్ అయిన పిల్లల్ని కనిపెట్టకుండా వ్యభిచారంలోనే ఉంచుతున్నారు అంటే మరి పవన్ కళ్యాణ్ యొక్క ఇన్ఎఫిషియన్సీ కదా, బాధ్యత కూడా కదా, ఇవాళ అక్కడ ఉండడానికి వీళ్ళు కూడా కారణం అన్నట్టే కదా. 10 నెలల నుంచి ఉండడానికి మీరు కారణం. మీ చుట్టాలను, మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు అలా మిస్ అయిపోతే మీరు ఊరుకుంటారా? కాదండి, ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూతురో, ఒక ఎంపీ కూతురో, ఒక ఎంపీ చెల్లెలు కూతురో ఇంకోటి కూడా చెప్తా, అసలు వీళ్ళల్లో పనిచేసే వాళ్ళ పిల్లలు తప్పిపోయినా కూడా ఎంటైర్ డీజీపీ యంత్రాంగమే కదులుతుంది. అలాంటిది 29,000 మంది సామాన్యమైన పిల్లలు 3 ఏళ్ల నుంచి 2 ఏళ్ల నుంచి వ్యభిచార కోపంలో కూరుకుపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధమైన స్పందన లేకుండా ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కనీసం ఒక కమిటీ వేసి ఒక డీజీపీతో మీటింగ్ పెట్టకుండా పుట్టుగుర్రానికి పళ్ళు తోముకుంటా రోజుకు ఒక రంగు డ్రెస్ వేసుకుంటా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రోజు, లేకపోతే ఇంకో చోటకు ఇంకొక రోజు, సనాతన ధర్మంలో ఇంకో రోజు, తమిళనాడును ఒక రోజు, కర్ణాటకను ఒక రోజు, క్రిస్టియన్స్ ఒక రోజు, ముస్లింస్ ఒక రోజు తిట్టుకుంటా తిరుగుతా ఉంటే వీళ్ళని నాయకులను ఎలా అనగలం నరసింహరావు గారు? ఇంకా వీళ్ళ దగ్గర నుంచి మనం సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అక్రమాల మీద వీళ్ళు పరామర్శించలేదు, వీళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళు అక్కడికి రాలేదని ఇంకా ఏం మాట్లాడగలం, ఏం చెప్పలేం. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనేది మాత్రం చెప్పగలం. సో సెకండ్ పార్ట్ అంతానేమో పున్నమి నాగు సినిమాలో చిరంజీవి గారు విలన్ క్యారెక్టర్ వచ్చేసింది. అందుకని ఇప్పుడు ప్రజలు నాకు అబ్బాయి ఎవరు వైఎస్ఆర్సీపీలో ఈ మధ్య ఒక అబ్బాయి సిద్ధార్థ్ అనుకుంటా, తను ఒక చాలా మంచి డైలాగ్ చెప్పాడు నాకు. మేము 2024లో ప్రజల దగ్గరికి వెళితే మా ముఖం చూసి ఓటు వేయకూడదని మనసులో ఉన్నా వేస్తాంలే నాయన ఓటు పర్లేదు అని అన్నారు. ఓటమి ప్రభుత్వం ఇప్పుడు ఓటేమని అడిగితే చెప్పులు చాటలు తీసుకొని పొలిమేరల దాకా తరిమి కొడతారు ప్రజలు అన్నారు. నిజంగా అలాగే ఉంది నరసింహరావు గారు. నిజమా? అది వైసీపీ ఊహ మాత్రమే అనుకున్నా. నో, అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ. నేను ప్రతిరోజు అంటే నేనేం ఎగ్జాగరేట్ చేయడం లేదు, ఫీల్డ్ లో ఉంటారు, 10 మంది కలుస్తుంటారు రోజు గ్రౌండ్. నేను వైఎస్ఆర్సీపీకి ఎంత దూరమో తెలుగుదేశం పార్టీకి సమాన దూరం. నేను ప్రజల తరపునే మాట్లాడతాను, ప్రజల యొక్క వాయిస్ నా వాయిస్ గా ఉండాలడానికి ఇష్టపడతా. అంతేగాని నేను మంత్రిగా ఉండటానికో లేకపోతే ఎవడో కండవా కప్పుకొని వెళ్ళిపోయి ఎమ్మెల్యే అవటానికో నేను ఇష్టపడను. అలా అయినట్టయితే ఇప్పుడు ఒక మినిస్టర్ తో మాట్లాడేవాళ్ళు మీరు. కరెక్ట్ కరెక్ట్ అవును. నేనే కనుక పార్టీ జెండా కప్పుకొని ఉన్నట్టయితే నేను ఒక మినిస్టర్ ఇంటర్వ్యూలో ఉండేవాడిని. బట్ ఒక సాధారణమైన న్యాయవాదిగా
ఒక సాధారణమైన వ్యక్తిగా నేను ఇప్పటికీ నేను మీతో మాట్లాడుతున్నాను అంటే కారణం ఒకటి సార్ ప్రజల మనిషిగా, ప్రజల వాయిస్ గా, ప్రజల తరపున సభల్లోకి వెళ్ళాలని ఆలోచించే వ్యక్తిగా నేను ఒకటే మాట మాట్లాడతా. ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అంటే నరసింహరావు గారు, అసలు నేను హైకోర్టుకు వెళ్తాను, నాతో 100 మంది క్లయింట్లు మాట్లాడతారు. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ లో రైతులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, సాధారణమైన ఎంప్లాయీస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, రకరకాల క్యాడర్ పీపుల్, బిజినెస్ మ్యాన్లు వస్తారు, రియల్ ఎస్టేట్లు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తుంటారు. నేను ఊరికే వచ్చినప్పుడు గ్రామంలో విజయనగరంలో నుంచి వచ్చారనుకో, ఎలా ఉందండి అంటే అబ్బే వరస్ట్ పరిపాలన అండి. గ్రామాల్లో అయితే పచ్చి బూతులు తిడుతున్నారంటండి గ్రామాల్లో. ఎందుకు సార్? ఏముంది అంత 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 నెగిటివ్ ఏముంది? రోడ్లు వేస్తున్నారు, కొత్తగా ప్రతి నెల పెన్షన్లు యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తున్నాం అని చెప్తున్నారు, స్వేచ్ఛనిచ్చాము అని చెప్తున్నారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కంప్లీట్ గా అటకెక్కినాయి నరసింహరావు. సంక్షేమ పథకాలు కంప్లీట్ గా అటకెక్కినాయి. ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 అమలు జరపకపోవటం వలన ఏమైపోయింది అంటే మనీ ఫ్లో లేదు, మార్కెట్ లో మనీ ఫ్లో లేదు, గ్రౌండ్ లో మనీ ఫ్లో లేదు. ఇప్పుడు నేను ఒకప్పుడు ₹1,00,000 ఫీజు అడిగితే ₹1,00,000 అక్కడ పెట్టి వెళ్ళేవాళ్ళు ₹10,000 పెడుతున్నారు. ఏమయ్యా అంటే మనీ లేదు సార్, పనులు లేవు, మనీ ఫ్లో లేదు, గవర్నమెంట్ యాక్టివిటీస్ లేవు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దాన్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగులకి డిఏడిఏ ఇచ్చే పరిస్థితి లేదు, పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక 10,000 ఒక ₹10 పెట్టుబడి పెట్టడానికో ₹10 మనీ మార్కెట్ లో మనీ లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కాదు సార్, ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే ప్రజల దగ్గర డబ్బులు ఉండే పరిస్థితి కరెక్ట్ కాదు కదా. కాదు, ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు డబ్బు ఫ్లో చేశారు. సరే, అలా ఫ్లో చేయటం కరెక్టా కాదనేది తర్వాత విషయం. ఎందుకు అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచకుండా కేవలం డబ్బులు ఇవ్వటమే కరెక్టా అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఏమైపోయింది అంటే అసలు మనీ లేదు మార్కెట్. మనీ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు ఇచ్చేటువంటి ₹3,000 ₹4,000 అమౌంట్ కాదు కదా. ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉండాలి, గ్రామాల్లో రైతులు పండించే పంటకి కొనుగోలు ధర, మద్దతు ధర ప్రకటించాలి, రైతు పండించడానికి ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలి, రేపొద్దున వాళ్ళకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి 20,000 25,000 ఇవ్వాలి, ఒక తల్లిదండ్రి పిల్లలు చదివించుకుంటున్నందుకు గాను 15,000 20,000 ఇవ్వాలి. లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేశాడు. సో చేసిన సందర్భంలో ఒక కుటుంబానికి రమారమి ₹1,00,000 ఎవ్రీ ఇయర్ లో రమారమి ఒక కుటుంబానికి ఫ్లో అందింది మనీ. వాట్ ఎవర్ ద సిట్యుయేషన్, వాట్ ఎవర్ ద రీజన్స్, వాట్ ఎవర్ ద వేస్, బట్ మనీ హాస్ ఫ్లోటెడ్ టు హిస్ హౌస్. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అది తర్వాత విషయం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో ₹1 మనీ వెళ్ళలే, సంక్షేమ పథకాలు లేవు, మనీ వెళ్ళలేదు, ఆ పథకాలన్నీ ఆగిపోయినాయి. ఇవ్వాల్సినటువంటి కళ్యాణం వస్తే ఇవ్వటం లేదు, లేదా చంద్రన్న కానుక ఇవ్వటం లేదు, ఇంకోటి ఇవ్వటం లేదు, రైతు భరోసా, అమ్మక వందనము, ఉచిత గ్యాస్, లేకపోతే మీరు నాకు ఒక ఆశ పెట్టారండి, మీరు నాకు ఆశ పెట్టారు శ్రవణ్ గారు, నేను మీకు ఫలానా ఇస్తాను అని. మీరు ఆ ఆశ పెట్టకపోతే నేను ఆశ పెట్టుకోను. ఆశ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, నార్మల్ గా నా ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. ఎక్స్పెక్టేషన్స్ మొదలైనప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ కాకపోతే మీ మీద నాకు తెలియపోయిన ఏగ్నెస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మామూలుగా మాట్లాడితే సరిపోయేది, నేను ఎవడన్నా అమ్మాయిని పట్టుకుంటే వాడిది కోసేస్తాను, ఇంకొక అమ్మాయిని చూడకుండా భవిష్యత్తులో వాడికి కఠినమైన చట్టాలు తీసి స్పాట్ లో నేను వాడికి కంటికి కన్ను పన్నుకు పన్ను అన్నట్టు రేప్ చేస్తే అది కోసేస్తాను, లేకపోతే వాడు ముద్దు పెడితే పళ్ళు రాలగొట్టేస్తాను, లేకపోతే చెయ్యితో పట్టుకుంటే చెయ్యి నరికేస్తానని చెప్పి రెచ్చగొట్టేశారు. రెచ్చగొట్టిన తర్వాత ఏమైపోయింది, అది ఇంపాసిబుల్, మనది కాదు, అది కట్టడానికి ఇస్తరాకులు కట్ట కాదు, అది ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యే, ఒక రాజ్యాంగం, ఒక చట్టం, ఒక రూలు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారని మనోడికి తెలియదు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదు. పాపం ఏదో సినిమాలో 4 డైలాగులు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి చెప్పేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ కింద స్క్రిప్ట్ రైటర్ ఎవడో రాసిస్తే అది చదివేసే పవన్ కళ్యాణ్ గారు ఒకసారిగా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? ఒక ఉప ముఖ్యమంత్రి, నేను చెప్తున్నా ముఖ్యమంత్రి అయినా కావచ్చండి, మీరు ఒక అటెండర్ ని తీయాలంటే 6 నెలలు పడుతుంది.
చట్టమే కదా, చట్ట ప్రకారం పోవాల్సిందే కదా. మీ ఇష్టం వచ్చినట్టు నిన్ను పీకేస్తున్నాను కుదరదు. వాడికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, షోకాజ్ నోటీస్ చేయాలి, వాడు దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, దాని మీద ఆర్డర్ పాస్ చేయాలి, సస్పెన్షన్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ జరిగిన తర్వాత రిమూవల్ ఆర్డర్స్ ఇవ్వాలి, వాడు అపీలెంట్ అథారిటీకి ఉంటది. మనకు తెలియదు కదా ప్రొసీజర్, మనకి ఇవన్నీ తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఎవడన్నా అమ్మాయిని పట్టుకుంటే కోసేస్తాడంట. అవే కదా చెప్పింది. ఆయన చెప్పిందేనండి, నేను కొత్తగా ఏం అడగటం, నేనేం అనటంలా. ఒక అమ్మాయిని పట్టుకుంటే నేను కోసేస్తాను, నరికేస్తాను, తుడిమేస్తాను, పిసికేస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఆడపిల్ల పట్టుకున్న తర్వాత వాడు కోర్టులోకి రిమాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాడిని ఈయన ఏం చేయలేని పరిస్థితి. చట్టం మార్చాలా, దీనికి అసలు చట్టం ఎలా మార్చాలో తెలియదు, చట్టం ఎలా మార్చే అవకాశం ఉందో తెలియదు. అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టాలి అంటే అది డాక్ట్రిన్ ఆఫ్ రిప్రగ్లెన్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం దానికి వ్యతిరేకంగా తయారు చేస్తే మళ్ళీ అది ప్రెసిడెంట్ రూల్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర అసెంట్ తీసుకోవాలన్న సంగతి మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. డాక్ట్రిన్ ఆఫ్ రిప్రగ్లెన్స్ అంటే ఏందో తెలియదు. సిఆర్పిసి, ఐపీసీ నా ఇష్టం వచ్చినట్టు ఆయన తెలియపోయినా సిస్టమ్ ఉంటది కదా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. నేను అనేది అదే సార్. ఇప్పుడు కఠినమైన చట్టాలను తయారు చేస్తాను, కఠినమైన చట్టాలను తయారు చేసేదే దిశ చట్టం. కొడితే ఫుట్బాల్ పెట్టి కొడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల దాకా మూల పడిపోయి ఉంది. అవును అవును. దేర్ ఇస్ ఎ సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్, సెంట్రల్ చట్టాలు. నువ్వు ఏ చట్టం తయారు చేయాలన్నా దీనికి అనుగుణంగా ఉంటదన్న సంగతి మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియకుండా చేసిన సందర్భంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర ప్రజల మాన ప్రాణాలని, దళిత బహుజన బిడ్డల్ని, లేకపోతే జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవటంలో మోరల్ అప్లికేషన్స్, లీగల్ అప్లికేషన్స్, పొలిటికల్ అప్లికేషన్స్ వీళ్ళన్నీ పెట్టుకొని వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేస్తారనే ఆలోచన మీలో ఏమైనా ఉంటే ఈ క్షణంలో తుడిచేసుకోండి. అలాంటి ఆలోచనలు ఏమీ ఆశలు పెట్టుకోవద్దు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వారి సుపుత్రుని ముఖ్యమంత్రి ఎలా చేయాలనే దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన 15 సంవత్సరాలు ఎలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భుజాల మీద ముయ్యాలని చాలా సీరియస్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వచ్చింది దేనికోసం అంటే, ప్రభుత్వంలోకి వచ్చింది ప్రతిపక్షాల మీద పగ తీర్చుకోవటానికి, 4 రూపాయలు సంపాదించుకోవడానికి. వీళ్ళు కలకాలం పాటు రేపొద్దున ప్రజల పట్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఏమి ప్రజలకు చేయకుండా రాబోయే తరాలకి సంపాదించుకొని ప్రజలను నట్టేట ముంటడానికి వచ్చారే తప్ప వీళ్ళల్లో ఇసుమంతైనా ప్రజల పట్ల ప్రేమ ఉంది అని నేను అనుకోవటంలా, ఇచ్చినటువంటి ప్రామిసులు, చేసినటువంటి ప్రామిసులు నిలబెట్టుకునే అవకాశం ఉందని నేను అనుకోవటం. కాదు సార్, ఇప్పుడు వీళ్ళు 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలంటే ప్రజలు ఓట్లు వేయాల్సిందే కదా. ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత, మీరు చెప్తున్న దాని ప్రకారం చీపుర్లు పట్టుకొని చాట్లు పట్టుకొని రెడీ అయిపోతున్నారు అనుకుంటే, ఆ వ్యతిరేకత ఆ స్థాయిలో ప్రజల్లో ఉందని ప్రభుత్వానికి తెలియట్లేదా? ఇంత సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు ఆయనకి? తెలుస్తుంది, తెలియకుండా ఏముండదు. 100% ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే విల్ గెట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అందులో డౌట్ లేదు. వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు అంటే, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు సంక్షేమ పథకాలు సూపర్ 6 అమలు పరిచిన, ఈవెన్ రేపటి నుంచి సంక్షేమ పథకాలు అమలు పరిచిన ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు. ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినారు. పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత పిఠాపురంలోనే వచ్చేసింది. ఈవెన్ పిఠాపురంలో ఆయన అంటే మనం ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం కొంచెం ప్రీమెచ్యూర్ అవుతుంది, నీకు కాదనటం. కానీ నేను ఇదే విషయాలు 2019లో, 2020లో, 2021లో, 2022లో, 2024లో నేను ఏ విషయాలు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, వై నాట్ 175, 175 మేము చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క యాక్టివిటీస్ మీకు తెలిసిపోతుంది, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. నాకు సార్ నేను 28 ఏళ్ళకి జడ్జ్ అయ్యాను సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్లు తాగి సరదాగా సినిమాలకు వెళ్ళేటువంటి వయసు వాళ్ళందరూ. నాకు మాత్రం ఇక్కడ కూర్చుంటే సీట్లో కూర్చుంటే అందరు సెల్యూట్లు కొడుతున్నారు. ఇదేంది నాకేం అర్థం కాలేదు. మా ఫ్రెండ్స్ చూస్తే సరదాగా తిరుగుతున్నారు, 28 ఏళ్ల వయసు, ఏం తెలియదు, ఏదో కొత్తగా సమాజం అర్థం అవుతుంది, జడ్జి పోస్ట్ లో కూర్చున్నాం. బట్ అలవాటు అయిపోయింది ఆ గౌరవం, ఆ అలవాటు, సెల్యూట్లు, సిఐలు, డిఎస్పీలు సెల్యూట్లు కొట్టడం ఒక జడ్జిగా అలవాటు అయిపోయింది.
సో నాకు ఇప్పుడు కొత్తగా నేనేదో సెల్యూట్లు ఎంజాయ్ చేసే వ్యక్తిని కాదు. చూసారు కదా, చేసిన దాంట్లో పెద్ద ఉండదు, ఆల్రెడీ చూసేసాను. వెరీ ఎంగేజ్ లో. నేను వెరీ ఎంగేజ్ లో నేను రాష్ట్రం గురించి నాకున్న లక్ష్యం గురించి ఆలోచించుకునేవాడినే కానీ నేను అబద్ధాలు చెప్పు అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి మంత్రో ఎమ్మెల్యేనో అయిపోవాలని ఆలోచించే వ్యక్తిని కాదు. బికాస్ నాకు ఉన్న ఐడియాలజీ నాకుంది, పిచ్చిదో ఇచ్చిదో ఏమో కానీ నాకు ఒక ఐడియాలజీ ఉంది. మాలాంటి రాష్ట్రం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు చెప్పిన మాటలను కూడా వీళ్ళు లక్ష్య పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ లక్ష్య పెట్టకుండా, జడా శ్రావణ్ కుమార్ వల్ల ఏమవుతుంది, జడా శ్రావణ్ కుమార్ వల్ల ఏమవుతుంది, ఎక్స్ వల్ల ఏమవుతుంది, వై వల్ల ఏమవుతుంది, జడ్ వల్ల ఏమవుతుంది, మీరు కాదు డిసైడ్ చేసేది, ప్రజలు కదా. అవును, అల్టిమేట్ గా ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళు ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, వాట్ దే ఆర్ సేయింగ్ అనేది వింటారు కదా. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగానే ఇగ్నోర్ చేశారు. నాకు మాలాంటి వాళ్ళ మాటలు రాష్ట్రం కోసం ఎవరు మాట్లాడుతున్నారు, నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా, ఎస్సీ ఎస్టీలో వ్యతిరేకత ఉందా, లోన్లు ఇవ్వటం లేదా, సజ్జల రామకృష్ణారెడ్డి ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నాడా, నేను కొన్ని వేల డిబేట్ లో చెప్పుంటా. ఏమని, అరే ఒకడిని చంపినప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్దు. లేకపోతే కరోనాలో 100 మంది చచ్చిపోయినప్పుడు హెల్త్ మినిస్టర్ రమ్మనండి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్దు. రాష్ట్రానికి 100 కోట్ల అప్పు తీసుకొచ్చినప్పుడు, లేకపోతే 100 కోట్ల గ్రాంట్ వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిని రమ్మనండి, బొగ్గని రమ్మనండి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్దు. ఇది పరిపాలన ప్రజాస్వామ్యం కాదని చెప్పాం. ఎలా ఏమైనాడో 11 వచ్చినాయి. నేను కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా మీ ద్వారా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుంది. ఎందుకు ఇంత పెద్ద పదం వాడానో మీరు అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలు అంత వ్యతిరేకత ఉన్నారు వీళ్ళ ముగ్గురు మీద. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ నుంచో పెడితే పవన్ కళ్యాణ్ ఓడిపోతారండి పిఠాపురంలో. అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా ఉంది. ఇప్పుడు కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు వేయాల, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, అక్కడ ఉన్న పరిస్థితులు. పైగా అక్కడికి వెళ్ళిపోయి ఈ ఎస్సీ వాళ్ళందరూ ఇదంతా గంజాయి తాగే బ్యాచ్, ఈ కాలనీ గంజాయి అమ్ముతున్నారు, గంజాయి తాగు అన్నారంట కదా. వాళ్ళందరూ నాకు కాల్ చేసి, సార్ చూడండి పవన్ కళ్యాణ్ ఈడియట్ ఎలా అంటున్నాడో, ఈ కాలనీ గంజాయి తయారు చేస్తారని అంటున్నాడు, ఎవడో ఒకడో ఎదురో గంజాయి తాగితే కాలనీ గంజాయి అమ్ముతుందా, దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలండి అన్నారు. నేను చెప్పినా అలాంటి వేయటానికి కుదరదు, అంటే అన్నిండి మన వాళ్ళకి అప్పటికైనా సిగ్గు వస్తుంది, అప్పుడు వాళ్ళకి సిగ్గు వస్తుంది, అనుభవించండి, మీరు వేశారు కదా ఓట్లు అని అన్నాను. అట్లా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ విధంగా ఇంత ఎగ్నెస్ట్ ప్రజల్లో నుంచి వస్తుంది అని గమనించకపోతే రాబోయే కాలంలో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది వాళ్లే. నో డౌట్ అండి, 2029లో జగన్మోహన్ రెడ్డి ఎవరినో కలుపుకొని ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రావటం అనేది తథ్యం నాకున్న అనాలిసిస్ లో, నో డౌట్. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు నేను ఒక 100 మందితో మాట్లాడితే దాంట్లో 70-80 మంది అంటున్నారు ఈ ఎదవల కంటే ఆయనే బెటర్ అండి, ప్రతి ఒక్క 4 రూపాయలు ఇచ్చాడు, వీళ్ళకి మరీ దారుణంగా తయారైపోయినారండి. అరే కాంట్రాక్ట్లు మొత్తం ఏకఛత్రాధిపత్యంగా దోచుకోవటమే నరసింహరావు గారు. అమరావతి కాంట్రాక్ట్ల గురించి ఏం సార్, చాలా చర్చ జరుగుతుంది. అమరావతి వర్క్స్ మొత్తం ఎవరో కొంతమందికి ఇచ్చారు అనేది ఒక చర్చ జరుగుతోంది. ఒకే కమ్యూనిటీ పోయినసారి కూడా అదే ప్రమాదం చేసింది కదా అమరావతి, కాబట్టి అదే నష్టం చేసింది కదా పోయినసారి కూడా. ఒకే కమ్యూనిటీ గ్లోబల్ టెండర్స్ లో కేవలం ఒక్క కమ్యూనిటీ మాత్రమే ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది, వాళ్ళు మాత్రం ఎందుకు ఎలిజిబుల్ అవుతున్నారు? ఏమండి ఇప్పుడు ఇంతమంది వాళ్ళు ఉంటే కేవలం జడా శ్రావణ్ కుమార్ ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మా కమ్యూనిటీలు అంటే నేనేం చెప్తాను సార్? మీకు మాకున్న లైజనింగ్ అలాంటిది. మరి కాంటాక్ట్స్ అలా ఉన్నాయి ప్రభుత్వంలో. ఇప్పుడు నారాయణ కాదని, లేకపోతే నారా లోకేష్ ని కాదని, లేకపోతే చంద్రబాబు నాయుడిని కాదని కొత్త వాళ్ళు ఆడికి ఇన్సర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? కాదు. నా కన్సర్న్ ఏంటంటే మీలాంటి వాళ్ళంతా 5 ఏళ్ళు ఆ రాజకీయ పార్టీలు గట్టిగా బయటికి రావడానికి భయపడుతున్న రోజుల్లో కూడా అమరావతి కోసం బయటకు వచ్చారు, కేసులు వేశారు, కొట్లాడారు, అరెస్టులు అయ్యారు కదా. మీరు దళిత జేఏసీలు, మహిళా జేఏసీలు, వాళ్ళు వీళ్ళు రాత్రి బావులు చాలా మంది మహిళలు అక్కడ టెంట్లో కూర్చొని ఆందోళన చేశారు కదా. వీళ్ళెవరికి భాగస్వామ్యం లేదా? వాళ్ళెవరిని ఇన్వాల్వ్ చేయొద్దు అమరావతికి సంబంధించిన నిర్మాణంలో? చేయకుండా మళ్ళీ సామాజిక వర్గం అనే కోణంలో పోతే రేపొద్దున మళ్ళీ ఏదైనా నష్టం జరిగితే ఎవరికి? సార్ నేను అమరావతి వాళ్ళకి ఇచ్చారా, వాళ్ళకి చేశారా, వాళ్ళకి ఏం చెందారనే జోలికి నేను పోను. నేను నోవే కన్సర్న్. అండ్ మాలాంటి వాళ్ళని పోరాటం చేశారు కాబట్టి కూడా ఏదో వాళ్ళు అలా మాలాంటి వాళ్ళందరినీ కన్సిడరేషన్ తీసుకోవాలనే అంశంలో కూడా నేను జోలిపోను. స్టేక్ హోల్డర్స్ కదా.
స్టేక్ హోల్డర్స్ అయినప్పటికీ కూడా నేను దాని మీద గవర్నమెంట్ యొక్క స్టాండ్ ని నేను ఏ విధంగానూ క్రిటిసైజ్ చేయను. వీఆర్ నో వే కన్సర్న్ విత్ ది స్టేట్ యాజ్ ఫర్ యాజ్ స్టేట్ ఈస్ కన్సర్న్. వన్స్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల దగ్గర నేనేమంటాను అంటే, మీరు అమరావతిని డెవలప్ చేస్తున్న విషయంలో కానీ, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు తీసుకొస్తున్న విషయంలో కానీ, రాష్ట్రంలో ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న విషయంలో కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీని వీలైనంత వరకు దూరం చేసి ఎబిలిటీకి, హానెస్టీకి, క్యాలిబర్ కి పర్ఫార్మెన్స్ చేసేగలిగిన వాళ్ళకి ఇవ్వండి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అనేది ఓన్లీ మై కన్సర్న్. కరెక్ట్ అది సరిపోద్ది. అదేనా అడగాలిగా. నేను అంతకు మించి ఇంకా బియాండ్ వెళ్ళను. లేదు, మా కమ్యూనిటీలోనే క్యాలిబర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే అది మీ కర్మ, మేము చేయగలిగిందే లేదు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దుర్మార్గకరమైన విషయం ఏంటి అంటే, ఏమేమైతే ఎలిగేషన్స్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చేసి, జగన్మోహన్ రెడ్డి ఏమేమైతే ఇలా చేశాడు అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి కులాలకు దోచిపెడుతున్నాడు, వాళ్ళకి దోచిపెడుతున్నారు, వీళ్ళకి దోచిపెడుతున్నారు, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో పలానోడికి ఇచ్చేసి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, మళ్ళీ అదే తీసుకెళ్లి మెగా వాళ్ళకి ఇచ్చేసారు మీరు. అదే కదా ఆయనకి ఎందుకు కంటిన్యూ చేయాలి, క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఏమైపోయింది? ఆదాని ఉన్నాడు, ఆదానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, 1600 కోట్లు 1800 కోట్లు తీసుకున్నారు. మరి అతనితో మళ్ళీ మీరు ప్రాజెక్ట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అంటే మీకు రావాల్సిన షేర్ మీకు వచ్చేసింది. అమరావతి విషయంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెడుతున్న అంశాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ వదిలేసేసి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకో, రేపు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇటు సూర్యుడు అటు పొడిచిన ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలే తెచ్చుకుంటారండి. 40% ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న తప్పులు రేపొద్దున గనక కొన్ని చిన్న వర్గాలను కలుపుకొని, చిన్న వ్యక్తుల్ని గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మరలా చేయను అని సరిదిద్దుకొని, అమరావతి మీద ఒక క్లారిటీ ఇచ్చి 3 రాజధానుల మీద ఒక క్లారిటీ ఇచ్చి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా ఫైట్ చేస్తే ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ పరిపాలన ఇవ్వగలను, నేను మారాను, కొన్ని అంశాల పట్ల నేను మారానని ప్రజలకు కనుక నిజంగా కన్విన్స్ చేసుకోగలిగితే, రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే ఇలా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకి నేను చెప్తున్నా, అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం 3 స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటి వెళ్ళిపోతారు. కాదు, ఆయన ఇవ్వాల్సిన హామీనే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోతానని కదా. రాజ్యాంగబద్ధంగా పోతానన్న వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్షాలని ఫ్లైట్లు వేసుకొని పోయే పరిస్థితి క్రియేట్ చేస్తే ఎట్లా? ఈయన చేస్తాడో లేదో పక్కన పెట్టండి. ఈయన చేస్తాడో లేదా, ఈయన ప్రతిపక్ష పరిపాలన కాన్స్టిట్యూషన్ పరంగా ఉంటదని ఈయన చెప్పినప్పటికీ కూడా వాళ్ళ భయం ఎట్లా పోతుంది? వాళ్ళలో అంత భయం ఉంటుంది అంటారా? ఓకే, వాళ్ళ భయం ఎందుకు పోద్ది అంటే, నేను ఎదవని అన్న సంగతి నాకే తెలుసు. అన్ని తప్పులు చేసాం మనం అనే ఫీలింగ్ వాళ్ళకి లోపల ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వం ఎన్ని తప్పులు చేయకూడదు అన్ని తప్పులు 10 నెలల్లో చేసేస్తున్నప్పుడు, ఒక ప్రభుత్వంలో ఏ విధంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలో అలా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టుకుంటా వస్తున్నప్పుడు, ఈ మీడియా కూడా ఒకప్పుడు చిన్న శ్రీకాకుళంలో సాధారణమైనటువంటి ఒక చిన్న ఇప్పుడు నాకు తెలిసి రమ్య పాప కేసులో నేను ఒక 70 నుంచి 80 డిబేట్స్ చేసుకుంటా ఒక 3 నెలల స్పాన్ ఆఫ్ టైంలో. ఏది మీ ప్రియమైనటువంటి ఏబిఎన్ ఛానల్లోనే ఒక 70 to 80 డిబేట్ చేస్తుంటా. నేనేమంటానంటే, ఈ పాప నిన్న మార్నింగ్ చనిపోయిన పాప మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ కూడా లవ్ ప్రియుడేగా అటాక్ చేసింది, అక్కడ కూడా ప్రియుడే. అక్కడ కూడా రమ్య కేసులో కూడా ప్రేమించిన అబ్బాయి చంపేశాడు, ఈ అమ్మాయి కేసులో కూడా ప్రేమించిన అబ్బాయి అటాక్ చేశాడు. మరి డిబేట్లు ఏవండి? డిబేట్ లేవి, స్పందన ఏది? ప్రభుత్వాన్ని ప్రశ్నించేది పెద్ద పెద్ద రంకెలు వేసుకుని, కోట్లు వేసుకుని, రోజు కేపాల మీద ఆళ్ళ మీద రంకెలు పెట్టుకుని అరిసేటువంటి జర్నలిస్ట్ ఇవి కనిపించవా? ఈ మాటలు కనిపించవా? సాయంత్రానికి కోట్లు వేసుకొని కూర్చుంటాం.
ఓట్లు వేసుకొని కూర్చుంటామని మమ్మల్ని అసెంబ్లీలో ట్రోల్ చేసినప్పుడు మీరు మేమే కదా గొల్లుమని ఏడ్చింది. ఎందుకు ఏడ్చాము? ప్రభుత్వం మీద ప్రభుత్వంలో జరిగేటువంటి అక్రమాలని మెలుగు తీయాల్సిన బాధ్యత మీడియాది. ఆ పాప కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీడియాది. అంతేగాని ఒక కుటుంబంలో ఒక పాప జరిగిపోతే ఈ మచ్చ ప్రభుత్వం మీద పడకుండా కాపాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు అది ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం కంటే ముందు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఈ ప్రభుత్వం మీద పడుతుందో అని ప్రభుత్వాన్ని ఒక షీల్డ్ లాగా కాపాడుతున్నటువంటి మీడియా. వాస్తవంగా మీడియా ఈజ్ సపోజ్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్. కరెక్ట్. బట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్, ఫోర్త్ ఎస్టేట్ పీపుల్ ఆర్ డూయింగ్, అంటే మీరంటే మీరు కాదు, యూ పీపుల్ ఆర్ డూయింగ్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ విత్ టూత్ అండ్ నెయిల్. ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే మమ్మల్ని చంపి మా ప్రభుత్వం మీదకి రండి అని గుండెలు చించేసి కోర్టులు ఇలా తీసేసి నుంచుంటున్నారు. ఎంత నిస్సిగ్గుగా కూర్చుంటున్నారు అంటే బట్టలు ఎప్పదీసి నుంచుంటున్నారు మీడియాలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో. ఒకళ్ళు TV5 అండ్ 2 APN. ఐఎమ్ టెల్లింగ్, దాంట్లో పెద్ద భయపడాల్సిన పనేం లేదు. పబ్లిక్ ఎజెండా లేకుండా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. We have conducted thousands of debates last 5 years లో, thousands of debates. ఇప్పుడు నేనేమంటానంటే ఈ డిబేట్స్, ఈ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, ఈ ప్రజల పట్ల మమకారం, ప్రభుత్వంలో చేయాల్సినటువంటి బాధ్యత ఏమైపోయింది సార్? కన్వీనియంట్ గా మారిపోకూడదు కదా. అంటే ఏముంది సార్, యాజమాన్యాల ఎజెండా ప్రకారం జర్నలిస్టులు కూడా పనిచేయాల్సిన పరిస్థితి అయిపోయింది కదా. ఏం చేస్తారు? కన్వీనియంట్ గా మారుతున్నప్పుడు పతివ్రత కబుర్లు చెప్పకండి. సరే, అది ఓకే. మేము కన్వీనియంట్ గా మాత్రం సాక్షి ఉందండి, జగన్మోహన్ రెడ్డి ఛానల్ వేసుకోండి, ముసుకో. సాక్షి దగ్గర నుంచి జర్నలిజం విలువలను ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనం. నాట్ సేయింగ్ హూ కెన్ యూ am I called it as a Sakshi is a channel demo journalist? That is a వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్. I'm telling you openly, నేను వైఎస్ఆర్సీపీ బొమ్మ పెట్టుకొని నడుపుతున్నా మా పార్టీ కార్యక్రమాన్ని ప్రపోజ్ చేస్తాను. నేనేమంటానంటే TV5 ABN కూడా, మహా టీవీని కూడా పెట్టుకోమనండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వేసుకొని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి పెట్టుకోమనండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను వాళ్ళని మొదటిసారి ఒక మీడియా పరంగా నేమ్ తోటి క్రిటిసైజ్ చేస్తున్నాను. ఎందుకు క్రిటిసైజ్ చేయాల్సి వచ్చింది అంటే లాస్ట్ 5 years మీరు మీడియా ఏమైతే చేయాలో ఫోర్త్ ఎస్టేట్ గా ప్రజల ఎజెండాను మోస్తారు, ప్రభుత్వాన్ని తిట్టారు. ఈ 5 years కూడా మీరు ప్రభుత్వాన్ని తిట్టితే, ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే, ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు బాసటగా నిలబడితే, నేను మీ ఛానల్స్ ని పాదాలకు ముక్తా. ఇంత గొప్పగా ఛానల్స్ ప్రజల పట్ల నిలబడుతున్నాయని. కానీ మీరు ప్రభుత్వానికి నిలబడుతుంటే నేను ఏమని చెప్పాలి మిమ్మల్ని మీడియా అని? మీరు ఇంకా ప్రజల పట్ల నిలబడకుండా ప్రజలకు ద్రోహం చేసి ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి మీడియా కాదు, అది మాఫియా. సర్లేదు సార్, వదిలేదు. వాళ్ళ యాజమాన్యాల ఎజెండాలు, యాజమాన్యాల అవసరాలు, యాజమాన్యాల ఎజెండా అయినప్పుడు బొమ్మ పెట్టుకోమంటున్నాను. బొమ్మ పెట్టుకోండి. యాజమాన్యాల ఎజెండా లేనప్పుడు నేనేమంటాను, మీరేమంటారు, ఎవరేమంటారు. కానీ ప్రజలు ముసుగేసుకొని మాత్రం చేయదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే మాట చెప్పడం అనేది ఎంతవరకు సరైందో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. సో వీళ్ళందరూ ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నా, వీళ్ళందరికీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఇస్ అ క్రోకోడైల్ ఫెస్టివల్. కంగారు ఏమవుద్దు, వీళ్ళకి తెలుసు ఏనో ప్రెటిగా. రైట్. P4 అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు. P4 అంటే ఇప్పుడు మీరు ఎందుకు సూపర్ 6 అమలు చేయలేదు, దానివల్ల వ్యతిరేకత వచ్చింది అని చెప్తున్నారు. ఆయన P4 తీసుకొచ్చి మొత్తం పావర్టీని ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, దీన్ని రాబోయే రోజుల్లో మొత్తం దేశం అడాప్ట్ చేసుకోబోతుంది అని చెప్పి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి విజన్ 2040 ఏమైపోయింది? 2020 ఏమైపోయింది? ఆ కార్యక్రమాలన్నీ అటకెక్కేసినాయి. అవి కూడా ఉంటాయి సైమల్టేనియస్. ఇది కూడా P4 బాగా రిచెస్ట్ ఉన్న 20% వాళ్ళు, బాగా పూరెస్ట్ గా ఉన్న 20% వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి అంటే మనకి దేశంలోని అత్యంత ధనిక సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. మొన్న చూశారు కదా రిపోర్ట్. అవును, ఆయన డిక్లేర్ చేసుకునే ఇవే కదా. మరి మొదలు పెట్టమన్నాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి P4 అమలు చేయమంటున్నాను నేను. రిచెస్ట్ సీఎం లో ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ రిచెస్ట్ సీఎం కదా. మీకున్నటువంటి అఫీషియల్ గా చూపించిన 1000 కోట్లేనండి. అఫీషియల్ గా చూపించిన మరి 1000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయండి ప్రజల కోసం.
కొంత. P4 అక్కడి నుంచి అమలు చేద్దాం. మన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి 1000 కోట్లు తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు సంపాదించిందంతా P4 అమలు చేయమనండి. సూపర్ 6 కి దిక్కు లేదు, మళ్ళీ ఇక P4. నరసింహరావు గారు, ఇవి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని మెస్మరైజ్ చేస్తూ వాళ్ళని ఒక పబ్లిసిటీ మోడ్ ఆఫ్ థింకింగ్ లోకి తీసుకెళ్లిపోయి చేసేటువంటి మోసాలే తప్ప ఎవరికి కావాలండి ఈ P4? ఎవరికి కావాలి ఈ P4? నువ్వు చెప్పిన సూపర్ 6 కి దిక్కు లేదు. ఈ రోజు వరకు తల్లులు పిల్లలకి బడులు పంపించుకునే పిల్లలకి జూన్ నెలలో డబ్బులు ఇవ్వాలి. నువ్వు జూన్ నెలలో ఎక్కావు, పని జూలైలోనే ఇచ్చావా, ఆగస్టులోనే ఇచ్చావా? డిసెంబర్ దాటేసి 1 year అయిపోయి రేపు అకాడమిక్ ఇయర్ 1 year ఇంకో అకాడమిక్ ఇయర్ వస్తుంది. రైతుల పరిస్థితి ఏంటి? మహిళల పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సింది, మద్దతు ధర కల్పించాల్సింది రైతులకి, మహిళలకి. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు నరసింహరావు గారు, ఇప్పుడు ఇది 11th month రన్ అవుతుంది నరసింహరావు గారు, ఒక్క ఉద్యోగం దిందా, ఇంకా డిఎస్సి మీద ఇంకా సంతకం పెట్టలా, నోటిఫికేషన్ రాలా. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి లీగల్ లిటిగేషన్ అంతా క్లియర్ అయ్యేటప్పటికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1.5 years, అంటే 2.5 సంవత్సరాలు. అంతే కదా మరి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త టీచర్లు ఉంటారనేది లోకేష్ గారు చెప్తున్నమాట. ఈ అకాడమిక్ ఇయర్ లో కొత్త టీచర్లు స్కూల్స్ కి వస్తారని, అంటే June 12th కి. శివరావు గారు, ఇది ఏ నెల? ఏప్రిల్ నెల కదా. ఏప్రిల్ నెల కదా. టెట్ ఎగ్జామ్ దగ్గర నుంచి డిఎస్సి ఎగ్జామ్ కు పెట్టేదానికి లాస్ట్ నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అవును. నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో నోటిఫికేషన్ ని హైకోర్టు కొట్టేసి, టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ నేను కూడా ఆర్గ్యూ చేశాను దాంట్లో, కాబట్టి నాకు ఉంది. టెట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కి ఇచ్చే లోపు మినిమం కనీసం 2 months ఇవ్వాలి ప్రిపరేషన్ కి టైం. స్క్రీనింగ్ మెయిన్స్ అని ఉంటాయి, అంటే దీంట్లో లేకపోవచ్చు కానీ టెట్ ఎగ్జామ్ కి, మెయిన్ డిఎస్సి ఎగ్జామినేషన్ కి, ఈ మెయిన్ డిఎస్సి ఎగ్జామినేషన్ కి దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉండాలి, లీగల్ లిటిగేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, నోటిఫికేషన్ లో పోస్టులు, నువ్వు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాల, నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, టెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టాలి, పేపర్ వాల్యుయేషన్ ఎట్లా జరగాలి, ఫైనల్ కి ఎప్పుడు ఇవ్వాలి, కీ ఎప్పుడు రిలీజ్ చేయాలి, అబ్జెక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఫైనల్ కి ఎప్పుడు తీసుకోవాలి, నువ్వు రేపొద్దున ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇంటర్వ్యూస్, ఒకవేళ ఇంటర్వ్యూస్ పెడతారా లేదో నాకు తెలియదు, ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఇప్పుడు రేపొద్దున ఇంకా రేపొద్దున ఇవన్నీ కూడా జరిగి రేపొద్దున SC ST రిజర్వేషన్ అనేటువంటి అంశం కూడా మధ్యలో వచ్చిన తర్వాత, ఈ లీగల్ లిటిగేషన్ లోకి వచ్చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రేపొద్దున ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే, ఇది కేసు కనుక పడితే అట్లీస్ట్ ఇది క్లియర్ అవడానికి 1 year to 6 months పడుతుంది. ఓ మై గాడ్. చాలా నీకు సెలక్షన్ జరిగిన తర్వాత, రేపొద్దున సెలక్షన్ జరిగిన తర్వాత వీళ్ళు విధుల్లోకి రావడానికి పోలీస్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ కావచ్చు. ఏంది నరసింహరావు గారు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక నోటిఫికేషన్ నుంచి 16,000 మంది ఉద్యోగాల్ని ఫిల్ చేయటం అంటే, లీగల్ లిటిగేషన్స్ లేకుండా ఫిల్ చేయటం అంటే, ఈజ్ ఇట్ జస్ట్ లైక్ దట్? నో, డెఫినెట్‌గా నో. ఇప్పుడు ఏప్రిల్ నెల నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు. మే అంతా హాలిడేస్ ఉంటాయి. జూన్ నెలలో 11వ తారీఖు నుంచి, అంటే 1.5 months లో మొత్తం క్లియర్ చేసేస్తారంటే. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పిన మాట చెప్తాను మీకు. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త టీచర్లు ఉంటారు అని. ఎలక్షన్ లో ఏం చెప్పారు? ఎలక్షన్ ముందులో ఏం చెప్పారు? మొదటి సంతకం దేని మీద అన్నారు? అవును, డిఎస్సి పైన, మెగా డిఎస్సి. మరి మొదటి సంతకం అయ్యి ఎన్నాళ్ళైంది? 10 నెలలు దాటిపోయింది. మరి మొదటి సంతకానికి 10 నెలలు పడుతుంది సమయం ఏడన్నా ఇంప్లిమెంటేషన్ కి? మొదటి సంతకం ఇంప్లిమెంటేషన్ కాదు, మొదటి సంతకం పెట్టిన దాని మీద నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు? ఎప్పుడే టెట్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? ఫైనల్ లో డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? సో టెట్ మీద పెద్దగా ఆశ, సారీ డిఎస్సి మీద ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుందని పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. అయితే ఫిజికల్ బ్యారియర్స్ నాకు తెలియదు, మీరే అంటున్నారు కదా. నారా లోకేష్ గారు చెప్పారు నెక్స్ట్ 16వ తారీఖు నుంచి అందరూ వచ్చేస్తారు టీచర్లు అందరూ. అవును చెప్పారు చాలా కాన్ఫిడెంట్. ఈ అకాడమిక్ ఇయర్ లో డిఎస్సికి సంబంధించిన టీచర్లు అంతా స్కూల్స్ కి వస్తారు, పాఠాలు చెప్తారు అని. పర్లేదండి, ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇంకా నాకు తెలిసి నోటిఫికేషన్ కూడా ఏం అవసరం లేదనమాట. అందరినీ వీళ్ళు మర్చిపోయి వీళ్ళు ఏదో మన నిరుద్యోగ వృత్తి ఏదో అమలు పరుస్తున్నారు 10 నెలల నుంచి. మరి ఒక్కొక్కరికి 3,000 ఎంతో ఇవ్వాలి ప్రతి నిరుద్యోగికి. వాళ్ళు 10 నెలలకు సంబంధించి 30,000 ఇవ్వాలి.
85 లక్షల మంది 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, డిగ్రీ అండ్ ఆ పైన చదివిన వాళ్ళకి. మరి వీళ్ళందరికీ డబ్బులు 10 నెలల బాకీ ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి నోటిఫికేషన్ లేదా అందరినీ స్కూళ్ళలో దొలి పాఠాలు చెప్పమంటారేమో నాకు తెలియదు. మరి అట్లా ఏమైనా చేస్తే జరుగుద్ది అకాడమిక్ ఇయర్ నుంచి. చేతగాని పనులు, చేతగాని మాటలు ఎవరికి చెప్పి మోసం చేస్తారు నరసింహరావు గారు. నేను అనేది నిరుద్యోగులని కూడా, మీరు నిరుద్యోగులు కదా, మీకు ఓట్లేసింది కరెక్ట్. అవును, నిరుద్యోగులు ఎన్ని ఆశలతో ఓట్లేశారు. వైసీపీ ఒక్క డిఎస్సి కూడా వేయలేదు అనేది బాగా సెంటిమెంట్ గా పనిచేసింది. ఒక్క డిఎస్సి కూడా వైసీపీ వేయలేదు. గ్రూప్ 2 ఏమైపోయింది, గ్రూప్ 1 ఏమైపోయింది, గ్రూప్ 2 ఏమైపోయింది, క్లరికల్ పోస్టులు ఏమైపోయినాయి, కాంట్రాక్ట్ పోస్టులు ఏమైపోయినాయి. రాష్ట్రంలో నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి 2019 ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 2,94,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నరసింహరావు. ఇందులో 90,000 SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి నరసింహరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలని ఫిల్ చేయకుండా ఆయన 2,30,000 మంది వాలంటీర్లు, 1,30,000, 1,40,000 మంది వార్డ్ సెక్రటరీలతో కాలం గడిపేశారు నరసింహరావు. ఈ 5 సంవత్సరాల్లో ఫిల్ అయినటువంటి 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి వేకెన్సీస్ అంటే రిటైర్మెంట్ కావచ్చు, సూపరానేషన్ కావచ్చు, డెత్ కావటం కారణం కావచ్చు, ఏ కారణం చేతనైనా కూడా సంవత్సరానికి వరస్ట్ కేసులో, అంటే నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం 2024కి రమారమి 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలని 5,000కి 10,000కి టెంపరీ ఉద్యోగస్తుల చేత బండి నడిపించేస్తున్నారు. ఈ 5 లక్షల ఉద్యోగాలు నేను తీస్తాను అని నారా లోకేష్ కూటమి ప్రభుత్వం యొక్క హామీ. నేనేమంటానంటే 16,000 ఉద్యోగాలు డిఎస్సి వేసేసి తొలి సంతకం పెట్టాము, జాబ్ క్యాలెండర్ అంటున్నారు కదా. మొన్న జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు నారా లోకేష్? జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదుగా. SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు తీయలేదు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రిని, గౌరవ ఉప ముఖ్యమంత్రిని అందరిని కలిపి అడుగుతున్నా. నేను నిరుద్యోగులు మీకు ఓట్లేసినందుకు మీరు నిరుద్యోగులకు ఏం చేశారండి? నిరుద్యోగులకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఇది, నిరుద్యోగులకి మీరు చేసేటువంటి కార్యక్రమం ఇది. నిరుద్యోగులు ఎక్కడికి వెళ్ళాలండి? నిరుద్యోగుల తల్లిదండ్రులకు ఏ విధంగా ముఖం చూపించుకోవాలండి? ఏ పాయింట్ లో కూడా నిరుద్యోగులు అడ్రస్ చేయాలి ఇప్పటి వరకు సర్కార్. ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదండి, మోసం చేసింది. నిరుద్యోగులు అందరూ కలిసి ఈ అదవల్ని వీళ్ళ ముగ్గురు మీద చీటింగ్ కేసు పెట్టి వీళ్ళ రోడ్డు మీదకి లాగాలి. దే ఆర్ చీటర్స్. నేను ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ చీటర్స్ బికాస్ వాళ్ళు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఈ రోజు వరకు రూపాయి రిలీజ్ చేయాలి. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. వాళ్ళకి మొదటి డిఎస్సి సంతకం ఇమ్మీడియట్ గా ఫిల్ చేస్తా ఉన్నారు, దాన్ని SC ST పోస్ట్ కి లింక్ పెట్టి పక్కన పడేసి. నేను మళ్ళీ మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా డిఎస్సిలో వీళ్ళు కావాలని నోటిఫికేషన్ తప్పులు తడుగ్గా ఇస్తారు 100%. టు సీ దాట్ ది నోటిఫికేషన్ షుడ్ బి ఛాలెంజ్డ్ బిఫోర్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా. Oh my God. Intentionally. Okay. And you see, this will be certainly challenged before High Court. అండ్ ఇది లీగల్ లిటిగేషన్ ఉంది కాబట్టి దీన్ని మేము చేయలేకపోతున్నామని దే విల్ టేక్ ఎవ్రీ డిఫెన్స్. ఓకే, ఎస్కేపింగ్ రూట్స్ ఎతుకుతున్నారు. దే ఆర్ ఫైండింగ్ ఎ వేస్. లెట్ us see కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుంది. మంచిగా చేయాలని కోరు, నిరుద్యోగులకి మంచిది చేయాలని కోరు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి.